ఇదేంటి మా నోటు బెజవాడ రోడ్డులోనే సినిమా టైటిల్ పట్టుకొని తిరుగుతున్నాడేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. అరే బాబా, సినిమా రిలీజ్ కి ముందే పబ్లిసిటీ మొదలెట్టావేటి? అన్నా, ఇట్లా పబ్లిసిటీ చేస్తే నీకేమైనా పైసలు ఇస్తారా అన్నా? అట్లయితే నేను కూడా చేస్తానన్నా. జై బెజవాడ రౌడీలు, జై బెజవాడ రౌడీలు. నోర్ ముయ్యరా, షటప్ పైసే. నేను ఒక ఉన్నత ఆశయం కోసం ఈ ఉద్యమం చేస్తున్నాను. యునో, మీ అమ్మ కడుపులు మాడా. ఉన్నతాశయమా? ఉన్నతాశయం ఏమిట్రా ఉన్నతాశయము? ఒరే, నీకు కూడా ఉన్నతాశయాలు ఉంటాయట్రా దరిద్రుడా. నీ పిండం పిచ్చుకలకి బెట్ట. రౌడీలకు సపోర్ట్ చేయడం కూడా ఒక ఉన్నతాశయమారా? రే, నిన్ను చంపేస్తాను రే, నిన్ను చంపేస్తా. ఐఎమ్ వెరీ సారీ రా బాబా. ఇన్నేళ్ల మన స్నేహంలో మీరెవ్వరూ నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ. బెజవాడ రౌడీలు అనే ఈ టైటిల్ తో సినిమా తీస్తున్నారు అంటే ఒక్క బెజవాడలోనే రౌడీలు ఉంటారా? ఈ సినిమా టైటిల్ తెలిసిన వెంటనే సున్నిత మనస్కులైన బెజవాడ ప్రజలందరి మనోభావాలు ఎంత తీవ్రంగా దెబ్బతిన్నాయో మీకు తెలుసా? అవును, నిజమే. ఈ మధ్య మన తెలుగుల మనోభావాలు ఎప్పుడు పడితే అప్పుడు దెబ్బతినేస్తున్నాయి. థ్యాంక్ యూ రా బాబా. ఆ విధంగా గాయపడ్డ బెజవాడ వాసుల హృదయాలకి మనం మందు రాయాలరా. మందు రాయాలనా? ఏం మందప్ప? నీకు తెలిసింది ఒకటే మందు కదా. నో జోక్స్ ప్లీజ్, ఐఎమ్ వెరీ సీరియస్. కాబట్టి మనందరం కూడా బెజవాడ వాసులందరికీ సంఘీభావం తెలపాలి. మరి అలాగా సపోర్ట్ ఇచ్చేవాడి అయితే ఇలా బెజవాడ రౌడీలు అనే టైటిల్ భుజానేసుకొని తిరుగుతావేటి? ఒరే అప్రాస్టిడా, నిన్ను చూస్తుంటే బెజవాడ ప్రజలకి సపోర్ట్ చేస్తున్నట్టు లేదురా. బెజవాడ రౌడీలు అనే సినిమాకి పబ్లిసిటీ చేస్తున్నట్టుంది. పబ్లిసిటీ. ఓహో, మీరు ఇలాంటి మీనింగులు పీకుతారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఓకే, పురజనుల కోరిక మేరకు ఈ టైటిల్ ని నేను విసిరేస్తున్నాను. ఇదేమప్ప, లక్షణంగా బెజవాడ రౌడీలు అనే చక్కటి టైటిల్ పెట్టి సినిమా తీస్తా ఉంటే వద్దంటారేం తప్ప? ఇందులో తప్పే ఉండదు. తప్పున్నారా? ప్రజల డిమాండ్ ప్రజల డిమాండే. మాకు ఆ టైటిల్ నచ్చలేదు మొర్రో అని వాళ్ళందరూ అంటుంటే క్యాన్సిల్ చెయ్యొచ్చు కదా అన్నా. బెజవాడ రౌడీలు అనే సైన్మా టైటిల్ లా తప్పేమున్నదన్నా? ఇప్పుడు హైదరాబాద్ లోనే చూడు, గల్లీ గల్లీకి ఒక రౌడీ ఉన్నాడు. మరి ఆ రౌడీల మీద రోజు పేపర్లలో టీవీలలో ఎన్ని న్యూస్లు వస్తాయన్నా? ఆ న్యూస్లు చూసి అదేంటి మా వాళ్ళ మీద ఇట్లా న్యూస్లు వేస్తున్నని ఎవరైనా న్యూస్ చేసిండ్రా అన్న? చేయలే. ఇదేందప్ప, పోయి పోయి మా సొగసైన టైటిల్ ని మార్చిపారేయాలని మారం చేస్తుండారు. ఇప్పుడు రాయలసీమ రౌడీలు అని పేరు పెట్టి సినిమా తీసిండారనుకో, లేదంటే కడప రౌడీలు అని సినిమా తీసిండారనుకో, అందులో ఎవరికి ఏం పోయేది ఉండదప్ప. పైగా ఆ ఊరికి, ఆ జిల్లాకి, ఆ ప్రాంతానికి దండిగా పబ్లిసిటీ వస్తుంది కదా. బాగా చెప్పావు గురు. ఫ్యాక్షనిస్ట్లని హీరోగా పెట్టి ఎన్ని సినిమాలు తీసినా హ్యాపీగా చూసేవాళ్ళే కానీ అడిగేటోళ్ళు ఎవరున్నారు? మీ అమ్మ కడుపులు మాడ. అసలు బెజవాడ రౌడీలు అనే మాటకి అర్థం ఏంటో చెప్పండి రే. మరి అదే, అందులో అర్థం కాకపోవడానికి ఏముంది? బెజవాడ రౌడీలు అంటే బెజవాడ రౌడీలే. ఏడ్చావు. నేను అడిగేది విభక్తి. విభక్తి గురించి. దేశభక్తి గురించి తెలుసు, దైవ భక్తి గురించి తెలుసు, చివరికి పతిభక్తి గురించి కూడా తెలుసు. కానీ ఈ విభక్తి ఏంటి నేనెప్పుడు వినలేదే. విభక్తి గురించి తెలీదా? మీ అమ్మ కడుపులు మాడ. విభక్తి అమర కోశం, వ్యాకరణం, సంధి, సమాసం, యమాత, రాజవానస. ఏంటి నస? ఆ మాత్రం మాకు వచ్చు. బరన బబరవ మస జస తతగా. ఒరే మూర్ఖ శిఖామణి, బెజవాడ రౌడీలు అనే టైటిల్లో విభక్తి అస్పష్టంగా ఉందిరా. ఇప్పుడు బెజవాడలో రౌడీలా, బెజవాడ వలన రౌడీలా, బెజవాడ కొరకు రౌడీలా, లేదంటే ఇవన్నీ కాకుండా బెజవాడ యొక్క రౌడీలా? అసలు ఈ పాయింట్ ఏంటో తేల్చండి ముందు. ఒకవేళ ఈ పాయింట్ తేల్చకుండా సినిమా తీసారే అనుకో, నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావునా? ఆ సినిమా ఆడే థియేటర్ల దరిదాపుల్లో కూడా నేను వెళ్ళనంటే వెళ్ళను. ఓస్ అంతే కదా. ఒరే బావా, చాలించండి రా మీ సుత్తి. ముందు ఆ టైటిల్ ఎలా మార్చాలో ఆలోచించండి. బెజవాడ ప్రజల మనోభావాల్ని
సారీ వెంటనే ఆ రాజపాటి లగడ గోపాల్ వర్మతో మాట్లాడండి రా. ఇదిగో చూడప్ప, నువ్వు కొట్టిన మందంతా దిగిపోయిండదనుకుంటా, అందుకే 2 పేర్లు కలిపి కొట్టేస్తున్నావు. ఈ టైటిల్ గురించి ఇంత జగడం ఎందుకు చెప్పండి అప్ప. ఇప్పుడు ఈ బెజవాడ రౌడీలు అనే టైటిల్ కి బెజవాడకి రౌడీలకి మధ్యలో ఓ చిన్న డాష్ పెట్టేయకూడదు? అప్పుడు అది బెజవాడ వేరే అయిపోతుంది, రౌడీలు కూడా వేరే అయిపోతుంది కదా. నేనెప్పుకనా నన్ను అడిగితే బెజవాడ రౌడీలు అనే టైటిల్ అలాగే ఉంచి కింద అందరూ కాదు అనే ట్యాగ్ లైన్ పెట్టాలా? బాగానే ఉంది, కానీ ఇంకాస్త వెరైటీగా చూపించాలి కాబట్టి బెజవాడ రౌడీలు అనే టైటిల్ ని యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంచి కింద ట్యాగ్ లైన్ మాత్రం కొందరే అని పెడితే అదిరిపోద్ది. ఒరేయ్, ఇన్ని రకాలుగా ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోకండి రా, బుర్ర బద్దలు కొట్టుకోకండి. దీని బదులు బెజవాడ రౌడీలు అనే టైటిల్ ఎత్తేసి బెజవాడ లీడర్లు అని పెట్టండి రా. ఏమప్పా తమాషా చేస్తాండావే? బెజవాడ రౌడీలు అనే టైటిల్ తీసి పారేసి బెజవాడ లీడర్లని పెట్టాలనా? అంటే బెజవాడ లీడర్లందరూ రౌడీలని అర్థం రావాలని చూస్తుండవు కదా. ఓహో, తమరికి అలా అర్థమైందా? అయితే మాత్రం తప్పే ఉంది. మన పవిత్ర భారతదేశంలో రౌడీలందరూ ముదిరితే లీడర్లే కదా అయ్యేది. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? బెంగళూరు నుంచి నిత్యానంద స్వామి. హలో, నమస్కారం గురుగారు. బ్రేక్ఫాస్ట్ అయ్యిందా? జస్ట్ నౌ ఐ టుక్ 2 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ వడ విత్ సాంబార్. మీరు బాగా బిజీ అనుకుంటా. నాట్ వెరీ బిజీ మిస్టర్ శ్రీరామ్. మన రామ్ గోపాల్ వర్మ కొత్త పిక్చర్ గురించి మాట్లాడుకుంటున్నాం. yes I am also watching your discussion in Navulata on TV. మన ప్రోగ్రామ్ చూస్తున్నారంట. చెప్పండి గురుగారు. Actually I don't know why Mr. Ram Gopal Verma is making this movie Bejawada Rowdilu. I wish he should not make pictures like Bejawada Rowdilu or Bengaluru Rowdilu. అలాగా, మరి ఇప్పుడు ఏ పిక్చర్ తీయమంటారు? My suggestion to Mr. Ram Gopal Verma is that he should make Tamil movie with the title Chennai Rowdigal. అంటే ఇప్పుడు చెన్నై రౌడీలు అనే పేరుతో సినిమా తీయమంటారా? Yes, in this film rowdies are Karunanidhi family members and Maran family members. One more important thing, Mr. Ram Gopal Verma should give main role in this film to Miss Ranjita. You know Miss Ranjita? I think she is looking more beautiful now. అవునులేండి, రంజిత గారు అప్పుడు ఇప్పుడు అందగత్తెలేండి. అది సరే, కానీ ఈ పిక్చర్ లో ఇంతకీ హీరో ఎవరండి? In fact I only can do justice to this hero's role in this movie Chennai Rowdigal. There will be a wonderful group song with Kundalini breakdance. It will be a super hit. I will also finance this movie. Please convince Mr. Ram Gopal Verma. ఎంత మాట సార్, మీరే హీరోగా చేస్తే సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది సార్. పైగా చాలా న్యాచురల్ గా కూడా ఉంటుంది. నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఓకే గురుగారు, ఉంటాను. ఓకే. ఈ రామాయణంలో పిడకల వేటకేం గాని ముందు రామ్ గోపాల్ వర్మకి చెప్పి అర్జెంట్ గా ఆ బెజవాడ రౌడీలు అనే టైటిల్ మార్పించాలి. ఎందుకని? ఎవరు చెప్పారు? ఎందుకు టైటిల్ మార్చాలి? బెజవాడ ప్రజలకు రౌడీలు తప్ప వేరే సమస్యలే లేవా? గతుకుల రోడ్లు, డ్రైనేజీలు, ఈగలు, దోవలు ఇవేవి లేకుండానే వారు సుఖ సంతోషాలతో తులతూగుతున్నారా? కమాన్ టెల్ మీ. ఈనేంటి ఇలా సడన్ ఎంట్రీ ఇచ్చాడు? నిజంగా అలాంటి టైటిల్ ఎవరికైనా అభ్యంతరకరం అయితే వ్యతిరేకించే విధానం ఇదేనా? అయినా టైటిల్ మారిస్తే ఒరిగేదే ఉంది. అసలు రౌడీలు అనే వాళ్ళే లేకపోతే ఇలాంటి టైటిల్ పెట్టడానికి ఎవరైనా సాహసిస్తారా? కమాన్ టెల్ మీ. అందుకే చెప్తున్నాను, ప్రజలు ఆ రౌడీల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోకుండా ఉండగలరా? ఛాలెంజ్. వార్డు స్థాయి నుంచి ఆ పై దాకా ఈ రౌడీల్ని ఎన్నుకోకుండా ఉండమనండి, చూద్దాం. నిరసన ప్రకటిస్తే ఆ విధంగా ప్రకటించాలి, కానీ ఇదేమిటి? ఎటుపోతుంది ఈ సమాజం? ఏమైపోతుంది ఈ దేశం? ఏరి వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు?